ఈ దుఃఖం ఎట్లకే నీ పూరం తగిలిచి హిట్టుకు అట్ట. ఏంట్రా ఎక్కడ పడుకున్నావు? కమిషన్ ఇచ్చాగా. ఇది పడుకోవడం బావా? అబ్బా నా కష్టాలేవో చెప్పమంటావు. నాకుందొక బుల్లి చెల్లి, దానికి ఫిక్స్ అయింది పెళ్లి. పెళ్లి వద్దని చేస్తోంది లొల్లి, బావిలో దూకుతారంటుంది అమ్మా వెళ్ళి. దూకుండా ఆపు, నువ్వు వెళ్ళి. అదంతా నీ చేతిలోనే ఉంది. 2 రోజులు షెల్టర్ ఇచ్చావంటే మా దారి మేము చూసుకుంటాం బావా. బావా? బావా ఏంట్రా కొత్తగా? నువ్వు బావని, ఆ పోరు నా చెల్లెని, మీ ఇద్దరు బావ మరదలని ఇంటి వరకు చెప్పొచ్చా బావా? చెప్పొచ్చేది బావా మరదళ్ళు కాదా? అవే బావ మరదలు కాబట్టే బావా మరదలని చెప్పావు. వస్తున్నా. ఇక్కడ ఆచారం దెబ్బతిని అపచారం జరిగిపోయేలా ఉంది. అయ్యో జరిగితే జరగనివ్వండి. 25 ఏళ్లుగా ఏ అపచారం జరగక నాది గ్రహచారం దెబ్బతింది. దేఖో దేఖో, ఆ అమ్మాయిని చూస్తే కష్టాల్లో ఉన్న సీతాదేవిలా ఉంది. తుమ్మే ఎవా? హారతి ఇస్తా. నేనే వస్తా. అన్నయ్య ఈ రూమ్ నాకు బాగా నచ్చింది. బాగా వాడుకో అమ్మా. ఓ ఇతనా? బావగారు ముందే తెలుసా చెల్లెమ్మా? తెలుసు, చాలా మంచాడు అన్నయ్య. రైల్వే స్టేషన్ లో రౌడీల నుంచి నన్ను కాపాడింది ఇతనే. ఇక్కడే ఉంటాడా? ఉండనివ్వు పాపం. నా బ్యాగ్స్ జాగ్రత్తగా లోపల పెట్టు. నీ సామాన్ ఏమైనా ఉంటే ఒక మూలగా పెట్టుకో. మూలన పెట్టుకోవాలా? ఓకే. ఎంత మంచిడు బావా, మంచి మనసు చూసావా, ఒప్పుకున్నాడు. అయ్యయ్యో రామ రామ రామ, నేను పారాయణం చేసుకునే పుస్తకాలు చూడన్నయ్య, దేవుడి పుస్తకాలు ఎలా పారేశాడో. బ్యాగు నిండా ఏటీఎం కార్డులు, క్రెడిట్ కార్డులు, కరెన్సీ నోట్లు కట్టలు కట్టలు తెచ్చావనుకున్నాను. చెల్లెమ్మ పుస్తకాలు ఉన్నాయంటే చెల్లెమ్మ. రోజు ఉదయాన్నే నేను పారాయణం చేసుకునే పుస్తకాలు చూడు, సరస్వతిని ఎలా అవమానించాడో. చదువు రాకుండా పోతాడు, వచ్చినా మర్చిపోతాడు. ఈ విషయం బ్రహ్మదేవుడికి తెలిసిందంటే అతని నెత్తి మీదకి శనీశ్వరుని పంపిస్తాడు, నాశనం అయిపోతాడు. అసలు ఈ రూమ్ నీదేనా? డౌటా చెల్లెమ్మా? మరి అతనికి భయపడుతున్నావేంటి? నాకు ఇలా అయితే అస్సలు కుదరదు. నా 10,000 నాకు ఇచ్చేసే, నా దారి నేను చూసుకుంటాను. అలా జరగడానికి వీల్లేదు చెల్లెమ్మా. ఈ రూమ్ నాది. వాడు ఉత్తుతిని నా రూమ్ లో బేవర్స్ గా ఉంటున్నాడు. నువ్వు ఇక్కడే ఉండు, ఆడి అంతు తెలుస్తా. ఏంట్రా ఇంకా వెళ్ళలేదా? ఎక్కడికి వెళ్తాం బావా, దిక్కులేని వాళ్ళం. మీలాంటి వాళ్ళ కోసమే ముంబైలో సముద్రం తవ్వించారు, వెళ్ళి దూకండి. అంత మాటకి బావా, చెల్లెలు చెప్పలేనండి కష్టాల్లో ఉంది. ఏ దారిలోకి ప్రాణాలు తీసుకుందనుకో, ఆ పాపం మనకే బావా. ప్రాణం తీస్తున్నావు కదరా. సరే 2 రోజుల్లో వెళ్ళిపోవాలి, లేదా? థ్యాంక్ యూ బావా. చెల్లెమ్మా ఎక్కడికో బావగారు బయటికి వెళ్తున్నట్టున్నారు. మా చెల్లెమ్మ శకునం చాలా మంచిది. ఎదుర్రా చెల్లెమ్మ, రావమ్మ మహాలక్ష్మి, ఎదుర్రావమ్మ. ఆగమ్మా, నువ్వు ఒక్కసారి ఎదురు పడ్డందుకే 20 మంది బెడ్డెక్కారు. వద్దు తల్లి, నీ పని నువ్వు చేసుకో ప్లీజ్. వెళ్ళు వెళ్ళు, ఇలా వద్దన్నందుకే మా ఫ్రెండ్ కి వచ్చిన జాబ్ పోయింది. అవుట్, నువ్వు అవుట్. చెల్లెమ్మ, దేనికైనా ఫేట్ ఉండాలమ్మా. నాకెదుర్రా అమ్మా. ఆహా హౌసా అజీ దా చెల్లెమ్మ. బాయ్ అన్నయ్య. బాయ్ అమ్మా. క్యాదా బి బాస్ బాడి బేవం బాడి బో. అన్నయ్య పడిపోలేదు కదా? లేదమ్మా, పడుకున్నాను. బాయ్. బంద్రా కోతే క్యా? బయట సార్. హలో, ఇజ్ ఇట్ రామ్? ఎస్ సార్. నేను గ్రేట్ ఇండియా కంపెనీ నుంచి మేనేజర్ పాండ్యని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మీ ఇంటర్వ్యూ ఈ రోజు క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయిందా? మళ్ళీ ఎప్పుడు ఉంటుంది? 3 రోజుల తర్వాత ఉంటుంది. హలో హలో, ఇలా వద్దన్నందుకే మా ఫ్రెండ్ కి వచ్చిన జాబ్ పోయింది. అమ్మా రా అన్నయ్య రా, నేను నీకోసం ఎదురు చూస్తున్నా. ఏ మళ్ళీ ఎదురు వస్తావా? కాదన్నయ్య, ఈ దేవుడి పుస్తకాలు చూడు ఎలా డామేజ్ అయిపోయాయో. వీటికి అట్టలేసి పెట్టు. ఎవరు నేనా? అవునన్నయ్య. నా చర్మం వచ్చి లెదర్ బైండింగ్ చేయనా అమ్మా? ఈ బుక్స్ మీద పురుగులు వాడా? తప్పన్నయ్య, దేవుడి పుస్తకాలు కళ్ళు పోతాయి. పోయినా బాగుండు, అడుక్కు తిని బతికేవాడిని బ్రహ్మాండంగా. బావా స్వీట్ చేతిలో పెట్టబట్టి నువ్వు వెళ్ళిన పని అయిందన్నమాట. గ్యారంటీగా పని అయ్యుండదు. నా పని కాలేదురా, ఇప్పుడు దాని పని అవుద్ది. ఈ సెండ్ ఆఫ్ స్వీట్ ఇచ్చి బయలుదేరమను. నేనెందుకు వెళ్ళాలి? కావాలంటే నువ్వే వెళ్ళు. ఏంట్రా వాయిస్ లేస్తుందేంటి? అమ్మా భక్తి శబరి బుక్కు ముయ్యి. ఊరికే జోక్ బావా, రిక్వెస్ట్. నువ్వు పంపిస్తావు కదా? ఆడపిల్ల అందుబాటులో ఉంటే ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు తెలుసా? అది కాదు, ఇదిగో ఇప్పుడు ముంబైలో
పని మనిషిని పెట్టుకో అనుకో 1000 రూపాయలు. 1000 వంట రూపాయలు మనిషిని పెట్టుకో అనుకో 2000. ఆ. ఈ పనులన్నీ మా చెల్లెలు చేసినాకో ఫ్రీ. దాని మొహం చూస్తే వంట చేసే మొహంలా లేదే. ఛ, అలా కాదు, దాని చేతి వంట తింటే నాలుగు తెగి పడిపోద్ది తెలుసా. ఆ? Please subscribe for more videos.